దేవుని నామమున మీ అందరికీ శుభాది వందనాలు. ఈరోజు మనము సంసోను యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. దేవునిచే ఎన్నుకోబడిన సంసోను ఎందుకు దేవుని చేత తృణీకరించబడ్డాడు, ఆయన జీవితంలో దేవుని నుండి దూరం అవుటకు కారణాలేంటి అన్న విషయాలు ఈరోజు మనము వివరంగా పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ కథ ఇజ్రాయేలు ప్రజలను ఫిలిస్టీలు 40 సంవత్సరాలు పరిపాలించిన దగ్గర నుండి మొదలవుతుంది. ఇజ్రాయేలు ప్రజలు చెడ్డ పనులు చేయడం చూసిన దేవుడు వారిని ఫిలిస్టీల చేతికి 40 సంవత్సరాలు వారిని పరిపాలించడానికి దేవుడు అనుమతిస్తాడు. ఇక జోర్యాకి చెందిన ఒక అతడు ఉండేవాడు. అతని పేరు మనోహ. అతడు దాను వంశానికి చెందినవాడు. మనోహకి ఒక భార్య ఉంది. ఆమె పిల్లలెవరిని కనలేకపోయింది. అయితే ఒకరోజు యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమవుతాడు. నీవు పిల్లల్ని కనలేకపోయావు, కానీ నీవు గర్భవతి అవుతావు, ఒక కొడుకుని కంటావు. ఏ మద్యం కానీ ఘాటైన పానీయం కానీ నువ్వు తినకూడదు. అపరిశుభ్రమైన ఆహారం కూడా నీవు తినకూడదు, ఎందుకంటే నీవు గర్భవతివై కుమారుణ్ణి కంటావు. ఒక ప్రత్యేకమైన విధముగా అతడు దేవునికి సమర్పించబడతాడు. ఒక ప్రత్యేకమైన విధంగా అతడు దేవునికి సమర్పించబడతాడు. అతడు నాజీరు చేయబడతాడు. అందువల్ల ఎప్పుడు అతని జుట్టు కత్తిరించకు. అతని జన్మించడానికి పూర్వమే అతడు దేవునిచే ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటాడు. అతడు ఇజ్రాయేలు ప్రజల్ని ఫిలిస్టీల అధికారం నుండి విడిపిస్తాడు అని చెబుతుంది. ఈ విషయం విన్న మనోహ భార్య మనోహ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాలని తను వివరిస్తుంది. అప్పుడు మనోహ యెహోవాకు ప్రార్థిస్తాడు. అతను ఇలా అంటాడు, యెహోవా, దేవదూతను మళ్ళీ మా వద్దకు పంపించండి. త్వరలోనే బాలుడు జన్మించనున్న అతనికి మేము ఏం చెయ్యాలో ఆ దేవదూత మాకు నేర్పించాలి అని మనోహ దేవుడికి ప్రార్థిస్తాడు. మనోహ ప్రార్థన విన్న దేవుడు దేవదూతను మళ్ళీ ప్రత్యక్షింపజేస్తాడు. అప్పుడు మనోహ ఆ దేవదూతను అడుగుతాడు, నా భార్యతో మాట్లాడింది నీవేనా అని అడుగుతాడు. అప్పుడు దేవదూత నేనే మాట్లాడానని సమాధానమిస్తుంది. ఆ తరువాత ఆ స్త్రీ బాలుడికి జన్మనిస్తుంది. అతనికి సంసోను అని పేరు పెడుతుంది. సంసోను పెరిగి పెద్దవాడవుతాడు. యెహోవా అతన్ని ఆశీర్వదిస్తాడు. యెహోవా ఆత్మ సంసోనులో పనిచేయడం ఆరంభిస్తుంది. అతనప్పుడు మహేను దాను నగరంలో ఉన్నాడు. ఆ నగరం జోర్యా ఎఫ్రాయేలు మధ్య ఉంది. సంసోను తిమ్మతు నగరానికి వెళ్తాడు. అక్కడ ఒక ఫిలిస్టీల స్త్రీని అతను చూస్తాడు. అతడు ఇంటికి వెళ్ళిన తర్వాత తన తల్లిదండ్రులతో ఇలా అంటాడు, తిమ్మతులో నేను ఒక ఫిలిస్టీల స్త్రీని చూశాను. ఆమెను తీసుకురావాలని నా ఒక కోరిక, నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను అని. అతని తల్లిదండ్రులు ఇలా సమాధానం చెప్తారు, నీవు పెళ్లి చేసుకోవడానికి ఇశ్రాయేలు ప్రజల మధ్య తప్పకుండా ఒక స్త్రీ ఉంటుంది, కానీ ఫిలిస్టీల మధ్య గల ఒక స్త్రీని నీవు పెళ్లి చేసుకుంటావా? ఆ ప్రజలు సున్నతి కూడా చేసుకోలేదు. కానీ సంసోను ఇలా సమాధానమిస్తాడు, ఆ స్త్రీని నా కోసం తీసుకురండి, ఆమె నాకు కావాలి అని. అయితే ఇది యెహోవా చిత్తంలో జరుగుతున్న విషయాన్ని సంసోను తల్లిదండ్రులు తెలుసుకోలేకపోతారు. ఫిలిస్టీలకు విరుద్ధంగా ఏదో ఒకటి చెయ్యడానికి యెహోవా ఒక అవకాశం కోసం చూడసాగాడు. సంసోను తన తల్లిదండ్రులను వెంట పెట్టుకొని తిమ్మతు నగరానికి వెళ్తాడు. అప్పుడు ఒక పడుచు సింహం ఉన్నట్టుండి గర్జించి అది సంసోను మీద పడుతుంది. అప్పుడు యెహోవా ఆత్మ సంసోనును బలపరచగా గొప్ప శక్తితో వట్టి చేతులతోనే అతడు ఆ సింహాన్ని చీల్చివేస్తాడు. అతడు ఆ సింహాన్ని ఒక పడుచు మేకను చీల్చినట్లుగా చీల్చివేస్తాడు. తను జరిగిన సంగతి తన తల్లికి గాని తండ్రికి గాని తెలియజేయడు సంసోను. చాలా రోజుల తర్వాత సంసోను ఫిలిస్టీల స్త్రీని వివాహం ఆడేందుకు తిరిగి వస్తాడు. త్రోవలో చచ్చిపోయిన సింహాన్ని చూడ్డానికి వెళ్తాడు. మృతసింహం శరీరం మీద తేనెటీగల గుంపు చూస్తాడు. అవి కొంచెం తేనెను తయారు చేస్తాయి.
తన చేతులతో సంసోను ఆ తేనెను తీసుకుంటాడు. ఆ తేనెను తింటూ అతను నడిచి తన తల్లిదండ్రుల వద్దకు వస్తాడు. ఆ తేనె కొంచెం వారికి ఇస్తాడు. వారు కూడా ఆ తేనెను తింటారు. కానీ మృతసింహం శరీరం నుండి తాను తేనెను తెచ్చినట్లు సంసోను తన తల్లిదండ్రులకు చెప్పడు. సంసోను యొక్క తండ్రి పెళ్లి చేసేందుకు వెళ్తాడు. ఆ రోజుల్లో పెళ్లి కొడుకు విందు ఇవ్వడం ఆచారంగా ఉండేది. అందువల్ల సంసోను ఒక విందు ఏర్పాటు చేస్తాడు. ఫిలిస్టీలు ప్రజలు తనకు విందు ఇవ్వడం చూసి అతనికి తోడుగా 30 మంది మనుషుల్ని పంపిస్తారు. అప్పుడు సంసోను 30 మంది మనుషులతో ఇలా అంటాడు, నేను మీకో చిక్కు ప్రశ్న చెప్తాను. ఈ విందు 7 రోజుల పాటు సాగుతుంది. ఈలోగా మీరు సమాధానం వెతికి నాకు చెప్పాలి. మీరు ఆ సమాధానం చెప్పగలిగితే మీకు 30 నార వస్త్రాలు 30 మార్లు గుడ్డలు ఇస్తాను. కానీ మీకు సమాధానం దొరక్కపోతే అప్పుడు మీరు 30 నార వస్త్రములు 30 మార్లు గుడ్డలు ఇవ్వాలి. అప్పుడు ఆ 30 మంది మనుషులు ఇలా అంటారు, నీ చిక్కు ప్రశ్న ఏమిటో మాకు చెప్పు, మేము అది వినదలచాము. సంసోను ఆ చిక్కు ప్రశ్న వాళ్ళకి చెప్తాడు. బలమైన దానిలో నుండి తీపి వచ్చింది, తినుదానిలో నుండి తిండి వచ్చింది. ఆ తర్వాత 3 రోజుల పాటు ఆ 30 మంది మనుషులు సమాధానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వారు ఆ సమాధానం కనుక్కోలేకపోతారు. 4వ రోజు ఆ మనుషులు సంసోను భార్య వద్దకు వచ్చి వారంటారు, మమ్మల్ని పేదవారుగా చేసేందుకు ఇక్కడికి ఆహ్వానించావా? ఆ చిక్కు ప్రశ్నకు సమాధానం చెప్పవలసిందిగా నీవు నీ భర్తను ప్రేరేపించాలి. మా కోసం కనుక నీవు సమాధానం రప్పించకపోతే మేము నిన్ను కాల్చివేస్తాము, అలాగే మీ తండ్రి గారి వద్ద ఉన్న మనుషులందరినీ చంపివేస్తామని మాట్లాడతారు. అందువల్ల సంసోను యొక్క భార్య అతన్ని సమీపించవలసి వస్తుంది. ఆమె ఇలా మాట్లాడుతుంది, నీవు నన్ను ద్వేషిస్తున్నావు. నీవు నిజంగా నన్ను ప్రేమించడం లేదు. నీవు మా మనుషులకు ఒక చిక్కు ప్రశ్న ఇచ్చావు. నీవు నాకైనా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పు అని అడుగుతుంది. అప్పుడు సంసోన్ అంటాడు, నేను నా తల్లిదండ్రులకైనా చెప్పలేదు, నీకెందుకు చెప్పాలి అని మాట్లాడతాడు. విందులోని కడమ 7 రోజులు సంసోను తన భార్య ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. చివరికి అతను సమాధానం చెప్తాడు. 7వ రోజు ఆ చిక్కు ప్రశ్నకు సమాధానం తెలియజేస్తాడు. ఆమె ఆ సమాధానం చెప్పేంత వరకు తనను వేధించుకొని తింటుంది. అందువల్ల తన బాధ భరించని సంసోను తనకి సమాధానం చెప్తాడు. సమాధానం తెలుసుకున్న ఫిలిస్టీలు 7వ రోజు సూర్యుడు అస్తమించేలోగా వారు సంసోను వద్దకు వచ్చి ఆ సమాధానాన్ని సంసోనుకి వివరిస్తారు. తేనె కంటే మధురమైనది, సింహము కంటే బలమైనది ఏది అని. ఆ తర్వాత సంసోన్ ఇలా అంటాడు, నా ఆవుతోనే దున్నకపోతే మీరు నా చిక్కు ప్రశ్నకు పరిష్కారం చెప్పి ఉండలేరు. సంసోను చాలా ఉగ్రుడవుతాడు. యెహోవా దూత గొప్ప శక్తితో సంసోనును నింపుతుంది. అతను అష్కాలోను నగరానికి వెళ్ళి నగరంలో అతను 30 మంది ఫిలిస్టీలను చంపివేసి ఆ తర్వాత ఆ మృత దేహ శరీరాల మీద నుండి అన్ని వస్త్రాలను సొమ్ములను తీసుకొని ఫిలిస్టీలకు తాను తీసుకొచ్చిన సొమ్ము మొత్తము అప్పగిస్తాడు. సంసోను తన భార్యను తీసుకుపోకుండా అక్కడే వదిలేస్తాడు. ఆమె తండ్రి ఇష్టము చొప్పున. ఆ తర్వాత సంసోను ప్రాణ స్నేహితుడు ఒకడు ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఇక కొన్ని రోజులు గడిచిన తర్వాత గోధుమ కాల పంట సమయంలో సంసోను తన భార్యను చూడడానికి వెళ్తాడు. ఆమెకు కానుకగా ఒక పడుచు మేకను తీసుకువెళ్తాడు. అతను ఇలా అంటాడు, నేను నా భార్య గదికి వెళ్తాను అని. కానీ తన తండ్రి అది నిరాకరిస్తాడు. అతనిని లోపలికి వెళ్ళనివ్వడు. ఆమె తండ్రి సంసోనుతో ఇలా మాట్లాడతాడు, ఆమెను నీవు ద్వేషించినట్లు నేను భావించాను. అందువలనే వివాహముకు వచ్చిన వారిలో ఒకరిని నేను ఆమెకు తిరిగి పెళ్లి చేశాను అని చెప్తాడు. అయితే
ఆమె యొక్క చిన్న చెల్లెలు చాలా సౌందర్యవతి, ఆ చిన్న చెల్లెల్ని నీవు తీసుకువెళ్ళు అని మాట్లాడతాడు. దానికి సంసోను, ఇప్పుడు నన్నెవ్వరూ ఆపలేరు. అందువల్ల సంసోను బయటికి వెళ్ళి 300 నక్కల్ని పట్టుకొని ఒకేసారి 2 నక్కల్ని తీసుకొని వాటి తోకల్ని జతలు జతలుగా కట్టివేసి ప్రతి 2 నక్కల తోకలకు మధ్య ఒక దివిటీని కట్టివేస్తాడు. ఆ తరువాత నక్కల తోకల మధ్య ఒక దివిటిని వెలిగిస్తాడు. ఆ తరువాత ఫిలిస్టీల ధాన్యపు రాసుల గుండా నక్కల్ని పరిగెత్తనిస్తాడు. ఆ విధంగా తాను వారి యొక్క పొలములను, వారి యొక్క మొక్కల్ని, వారి యొక్క ధాన్యపు రాసుల్ని నాశనం చేస్తాడు. ఇది తెలుసుకున్న ఫిలిస్టీయులు ఇది ఎవరు చేశారని ప్రశ్నించినప్పుడు ఒక వ్యక్తి సమాధానం చెప్తాడు. తిమ్మతుకు చెందిన ఒక మనిషి యొక్క అల్లుడైన సంసోను ఈ పని చేశాడు. అతడు ఈ విధంగా ఎందుకు చేశాడు అంటే అతని మామగారు సంసోను యొక్క భార్యను తన స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అందువల్ల అది తెలుసుకున్న సంసోను ఉగ్రుడై ఇలా చేస్తున్నాడని వివరిస్తాడు అతను. అందువల్ల సంసోను భార్యని, ఆమె తండ్రిని ఫిలిస్టీయులు కాల్చివేస్తారు. ఇక అప్పుడు ఫిలిస్టీయులను ఉద్దేశించి సంసోను ఇలా మాట్లాడతారు. మీరు నాకు ఈ విధంగా కీడు చేశారు, అందువల్ల మీకు ఇప్పుడు నేను కీడు చేస్తాను. అప్పుడు నేను మీ మీద పగ తీర్చుకోవడం మానేస్తాను. తర్వాత సంసోను ఫిలిస్టీయుల మీద దాడి చేస్తాడు, చాలా మందిని చంపివేస్తాడు. తర్వాత అతను వెళ్ళి ఒక గుహలో నివసిస్తాడు. ఏతాము బండ అనే ప్రదేశంలో ఆ గుహ ఉంటుంది. అప్పుడు ఫిలిస్టీయులు యూదా ప్రాంతానికి తరలిపోతారు. లేహి అనే చోట వారు నిలిచి ఉంటారు. వారి యొక్క సైనికులు అక్కడ విడిది చేసి యుద్ధానికి సన్నద్ధపడతారు. యూదా వంశానికి చెందిన మనుషులు వారిని ఇలా ప్రశ్నిస్తారు, ఫిలిస్టీయులైన మీరు మాతో యుద్ధం చేసేందుకు ఎందుకు ఇక్కడికి వచ్చారు? అందుకు వారు ఇలా సమాధానమిస్తారు, మేము సంసోనును పట్టుకోవడానికి వచ్చాము. అతనిని మేము మా బందీగా చేసుకోవడానికి వచ్చాము. అతడు మా ప్రజలకు చేసిన పనులకు బదులుగా అతన్ని మేము శిక్షించాలి. అప్పుడు యూదా వంశస్థులైన 3000 మంది మనుషులు సంసోను పట్టుకొనుటకు ఏతాము బండ దగ్గరికి వెళ్తారు. ఆ గుహ దగ్గరికి వెళ్ళి అతడితో ఇలా అంటారు, నీవు మాకేమి చేశావు? ఫిలిస్టీయులు మమ్మల్ని పరిపాలిస్తున్నారని నీకు తెలియదా? వారు నాకు చేసిన కీడుకు బదులుగా వారిని నేను శిక్షిస్తున్నాను అని సంసోను వారికి సమాధానం చెప్తాడు. అప్పుడు వారు సంసోనుతో ఇలా అంటారు, మేము నిన్ను బంధించడానికి వచ్చాము. మేము నిన్ను ఫిలిస్టీయులకు అప్పజెప్తాము. యూదా నుండి వచ్చిన మనుషులతో సంసోను ఇలా అంటాడు, మీరు నాకు ఏ హాని చెయ్యకపోతే అప్పుడు నేను మీకు బందీగా వస్తాను అని. అప్పుడు యూదా ప్రజలు ఇలా సమాధానమిస్తారు, అందుకు మేము సమ్మతిస్తున్నాము. మేము నిన్ను బంధించి ఫిలిస్టీయులకు అప్పజెప్తాము. మేము నిన్ను చంపమని మాటిస్తారు. అప్పుడు వారు 2 క్రొత్త తాళ్లతో సంసోనును బంధించి ఆ ప్రాంతంలోని గుహ నుండి అతన్ని వెలికి తీసుకెళ్తారు. లేహి అనే చోటికి సంసోను రాగానే ఇక ఫిలిస్టీయులు అతన్ని కలుసుకోవడానికి అక్కడికి వస్తారు. సంతోషంతో కేకలు వేస్తారు. అప్పుడు యెహోవా ఆత్మ పెద్ద శక్తితో సంసోనును నింపుతుంది. అప్పుడు యెహోవా ఆత్మ గొప్ప శక్తితో సంసోనును నింపగా సంసోను తాళ్ళు తెంపుకుంటాడు. కాలిపోయిన దారం వలె ఆ తాళ్ళు బలహీనంగా కనిపిస్తాయి. కరిగిపోయినట్లు ఆ తాళ్ళు సడిలిపోతాయి. సంసోను చచ్చిపోయిన ఒక గాడిద ఎముకను చూస్తాడు. అతడు ఆ దవడ ఎముకను తీసుకుంటాడు. దానితో 1000 మంది ఫిలిస్టీయులను చంపివేస్తాడు. అప్పుడు సంసోను ఇలా గాడిద దవడ ఎముకతో వారిని ఎత్తైన కుప్పగా పేర్చాను. ఆ దవడ ఎముక అతడు కిందికి విసిరివేస్తాడు. అందువల్ల ఆ ప్రదేశానికి రామాత్లేహి అనే పేరు వచ్చింది. సంసోనుకు చాలా దాహం వేస్తుంది. అందువల్ల సంసోను యెహోవాను ఉద్దేశించి కేక పెడతాడు. అతడు అంటాడు, నేను నీ భక్తుడను, నీవు నాకు మహా విజయాన్ని సమకూర్చావు. ఇప్పుడు నాకు చాలా దాహంగా ఉంది. ఈ దప్పికతో నేను మరణం పాలు కావద్దు. సున్నతి కూడా చేసుకొని మనుషులకు నన్ను పట్టింపవద్దు అని సంసోను దేవునితో ప్రార్థిస్తాడు. అని సంసోను దేవుణ్ణి వేడుకుంటాడు.
అయితే యెహోవా దేవుడు లేహీలో నేలలో ఒక రంధ్రం ఉంది, ఆ రంధ్రం బద్దలయ్యేలా దేవుడు చేస్తాడు. నీళ్లు వెలికి వచ్చి ఆ నీటిని సంసోను తాగి హాయి పొందుతాడు. అతడు మళ్ళీ బలవంతుడవుతాడు. అందువల్ల అతను ఆ నీటికి బుగ్గాకి ఎన్ హక్కేఓరే అనే పేరు పెట్టాడు. నేటికి లేహీ నగరంలో అది ఉంది. ఈ రీతిగా ఇజ్రాయేలు ప్రజలను సంసోను న్యాయాధిపతిగా 20 సంవత్సరాల పాటు వ్యవహరిస్తాడు. ఇది ఫిలిస్టీలు నివసించిన కాలంలో జరుగుతుంది. ఇక ఆ తర్వాత ఒకనాడు సంసోను గాజా నగరానికి వెళ్తాడు. అక్కడ తనొక వ్యభిచారిని చూస్తాడు. ఆ రాత్రి ఆమెతో గడిపేందుకు అతడు అక్కడికి వెళ్తాడు. ఎవరో ఒకతను గాజా పౌరులతో ఇలా చెప్తాడు. మళ్ళీ సంసోనును చంపడానికి వాళ్ళక్కడ ఒక పథకాన్ని ఉపయోగిస్తారు. అయితే అప్పుడు కూడా సంసోను తన చాకచక్యంతో అతను వారి దగ్గర నుండి తప్పించుకోవడం మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత సంసోను దెలిల్లా అనే స్త్రీని ప్రేమిస్తాడు. ఆమె సోరేకు అనే లోయకు చెందింది. ఫిలిస్టుల పరిపాలకులు దెలిల్లా వద్దకు వెళ్తారు. వారు అంటారు, సంసోను అంత బలవంతుడు కావడానికి గల కారణం ఏమిటో నీవు తెలుసుకో. ఏదో ఒక ఉపాయాన్ని చేసి ఆ రహస్యాన్ని నీవు తెలుసుకున్నట్లయితే నీకు మాలో ఒక్కొక్కరు 28 పౌండ్లు వెండి ఇస్తాము అని వాళ్ళు ఒప్పందం చేసుకుంటారు. అప్పుడు దెలిల్లా సంసోనుతో, నీవెందుకు అంత బలవంతుడవై ఉన్నావో చెప్పు. ఎవరైనా నిన్ను బంధించి నిస్సహాయుని చేయగలుగుతారా చెప్పు అని అడుగుతుంది. సంసోను చెప్తాడు, ఎవరైనా నన్ను ఇంకా తడి ఆరని కొత్త విట్టి నారలు 7 బంధించాలి. అలా ఎవరైనా చెయ్యగలిగితే అప్పుడు ఇతరుల మనుషుల్లాగా బలహీనునవుతాను అని చెప్తాడు. అప్పుడు ఫిలిస్టీల పాలకులు కొత్త విట్టి నారలు 7 దెలిల్లా వద్దకు తీసుకొస్తారు. అవి ఇంకా తడి ఆరవు. ఆ విట్టి నారలతో దెలిల్లా సంసోనును బంధిస్తుంది. కొంతమంది మగవాళ్ళు పక్క గదిలో దాగి ఉంటారు. దెలిల్లా సంసోనుతో ఇలా చెప్తుంది, సంసోను, ఫిలిస్టీలు నిన్ను చంపుటకు పట్టుకొనుటకు వచ్చారు అని అంటుంది. కానీ సంసోను సులభంగా ఆ విట్టి నారలను తెంచుకుంటారు. అగ్నిలో మండిపోయిన దారంలా బూడిదలా అవి తెగిపోతాయి. అందువల్ల ఫిలిస్టీయులు సంసోను బలానికి గల రహస్యాన్ని కనుగొనలేకపోతారు. అప్పుడు దెలిల్లా సంసోనుతో ఇలా అంటుంది, నీవు నాతో అబద్ధం చెప్పావు. దయచేసి నాకు నిజం చెప్పండి. నిన్ను ఎవరైనా ఎలా బంధించగలరు? అప్పుడు సంసోను ఇలా నా తల వెంట్రుకల మీద వెంట్రుకలతో 7 జడలు అల్లగలిగి వాటిని ఒక మేకుతో బిగించినట్లయితే అప్పుడు ఇతర మనుషుల్లా నేను బలహీనునవుతానని అంటాడు. సంసోను చెప్పిన మాటలకు దెలిల్లా మళ్ళీ అలాగే చేస్తుంది. ఆ తర్వాత దెలిల్లా, సంసోను, ఫిలిస్టీలు నిన్ను పట్టుకుంటున్నారు. సంసోను ఆ గుడారం మేకుల్ని మగ్గాన్ని లాగివేసినట్టు లాగివేస్తాడు. అప్పుడు దెలిల్లా సంసోనుతో ఇలా అంటుంది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నీవు ఎలా చెప్పగలవు? నా మీద నీకు నమ్మకం కూడా లేదు. నీవు నన్ను 3 సార్లు నన్ను అవివేకిని చేశావు. నీ బలానికి గల రహస్యాన్ని చెప్పలేదు. ఇలా ప్రతిరోజు ఆమె సంసోన్ను వేధించసాగుతుంది. ఆమె అలా వేధించడం సంసోనుకి మరణం సంభవించేలా అనిపిస్తుంది. చివరికి సంసోను దెలిల్లాకు అన్ని విషయాలు చెప్తాడు. అతడు ఇలా అంటాడు, నేను నా జుట్టును కొరిగించుకొనలేదు. నేను పుట్టుక మునుపే నన్ను దేవునికి అర్పించారు. ఎవరైనా నా తలను గొరిగినట్లయితే అప్పుడు నా బలాన్ని కోల్పోతాను. ఇతర మనుషుల్లా నేనప్పుడు బలహీనునవుతాను అని. సంసోను తన రహస్యాన్ని చెప్పినట్లు దెలిల్లా గ్రహించి ఫిలిస్టీయులకు ఒక సందేశాన్ని పంపిస్తుంది. ఆమె ఇలా చెప్పి, మళ్ళీ రండి, సంసోను నాతో అన్ని విషయాలు చెప్పాడు. అందువల్ల ఫిలిస్టీయుల పరిపాలకులు దెలిల్లా వద్దకు వచ్చి ఆమెతో పాటు వారు చేసుకున్న ఒప్పందాల ప్రకారము ఆమెకు ఆ డబ్బును ముట్టజెప్తారు. సంసోను తన తొడ మీద పడుకోబెట్టుకున్నప్పుడు దెలిల్లా అతని నిద్రపుచ్చుతుంది. అప్పుడు ఒక వ్యక్తి లోనికి పిలిపించి సంసోను తల వెంట్రుకల్ని గొరిగించి వేయమని చెప్తుంది.
ఈ విధంగా సంసోను బలహీనపడిపోతాడు. సంసోను బలహీనపడ్డాక అప్పుడు అతన్ని లేవమని చెప్పి, సంసోను, ఫిలిష్తీయులు నిన్ను పట్టుకోవడానికి వచ్చారు అని ఆమె అతనితో అంటుంది. అతను మేల్కొంటాడు, ఆలోచన చేస్తాడు. నేను పూర్వం చేసినట్లు ఇప్పుడు కూడా చేసి స్వతంత్రునవుతానులే అనుకుంటాడు. కానీ యెహోవా అతన్ని విడనాడి వెళ్ళిపోతాడు. ఆ విషయాన్ని సంసోను గ్రహించలేకపోతాడు. ఫిలిష్తీయులు సంసోనును పట్టుకున్న తరువాత అతని కళ్ళను పెరికివేస్తారు. గాజా నగరానికి తీసుకువెళ్తారు. అతను పారిపోకుండా ఉండేందుకు సంకెళ్లతో అతన్ని బంధిస్తారు. వారు సంసోనును చెరసాలలో ఉంచుతారు. అతని చేత ధాన్యమును విసిరిస్తారు. కానీ సంసోనుకు మళ్ళీ వెంట్రుకలు మొలవడం ప్రారంభమవుతాయి. ఫిలిష్తీయుల పాలకులు ఒక్కటిగా చేరి పండుగ చేసుకోవాలనుకుంటారు. తమ దేవుడైన దాగోనుకు పెద్ద బలి కూడా ఇవ్వాలనుకుంటారు. మన శత్రువైన సంసోనును ఓడించినందుకు మన దేవుడు మనకు సహాయం చేశాడు అని అనుకుంటారు. సంసోనుని చూడగానే వారు తన దేవుణ్ణి ప్రశంసిస్తారు. వారు ఇలా అంటారు, ఈ మనిషి మన వారిని నాశనం చేశాడు. ఈ మనిషి మన వారిలో పలువురిని చంపేశాడు. కానీ మన దేవుడు మన శత్రువుని వశం చేసుకునేందుకు సహాయం చేశాడు. ఉత్సవ సమయంలో ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడు వారిలా అంటారు, సంసోనును వెలికి తీసుకురండి. అతన్ని చూసి మేము పరిహాసం చెయ్యాలి. కనుక చెరసాలలోనున్న సంసోనును బయటికి తీసుకొస్తారు. అతన్ని చూసి పరిహసిస్తారు. దేవుడైన దాగోను గుడిలో స్తంభాల మధ్య సంసోనును నిలబెడతారు. ఒక సేవకుడు సంసోను చేయి పట్టుకుంటాడు. అతనితో సంసోను ఇలా అంటాడు, ఈ ఆలయానికి ఆధారంగా ఉన్న స్తంభాల మధ్య నన్ను ఉంచు. దానికి ఆనుకొని నేను ఉంటాను అని. ఆ ఆలయంలో స్త్రీ పురుషులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఫిలిష్తీయుల పరిపాలకులందరూ అక్కడికి చేరుతారు. ఆలయం కప్పు మీద సుమారు 3000 మంది స్త్రీ పురుషులు ఉంటారు. వారందరూ సంసోనును చూసి ఎగతాళి చేస్తూ ఉంటారు. అప్పుడు యెహోవాను సంసోను స్తుతిస్తాడు. సర్వశక్తిమంతుడైన యెహోవా, నన్ను మర్చిపోవద్దు. దేవా, మరొక్కసారి నాకు బలం ప్రసాదించు. నా 2 కండ్లను చీల్చివేసిన ఈ ఫిలిష్తీయులను శిక్షించేందుకు నాకు శక్తినియ్యి అని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆలయం మధ్య ఉన్న 2 స్తంభాలను సంసోను పట్టుకుంటాడు. ఆ 2 స్తంభాలు ఆలయాన్ని భరిస్తూ ఉంటాయి. ఆ 2 స్తంభాలను అతను కౌగిలించుకుంటాడు. ఆ స్తంభం అతని కుడి చేయి వైపున ఉన్నది, మరొకటి ఎడమ చేయి వైపున ఉంది. సంసోను ఇలా అన్నాడు, ఈ ఫిలిష్తీయులతో పాటు నేను మరణిస్తాను అని. తరువాత తన శక్తి కొద్దీ వాటిని త్రోస్తాడు. ఆలయం లోపల ఉన్న పరిపాలకులు మరియు మనుషుల మీద ఆలయం పడిపోయింది. ఈ విధంగా సంసోను ఇంకా మరికొందరు ఫిలిష్తీయులు చచ్చిపోతారు. అతను జీవించిన నాటి కంటే మరణ సమయంలోనే చాలా మందిని చంపివేస్తాడు. సంసోను యొక్క సహోదరులు, అతని కుటుంబంలోని వారందరూ అతని దేహం తీసుకురావడానికి వెళ్తారు. అతనిని తీసుకొని వచ్చి తండ్రి సమాధిలో పాతిపెడతారు. ఆ సమాధి జోర్యా ఎఫ్రాయేలు నగరానికి మధ్య ఉంది. ఇజ్రాయేలు ప్రజలకు సంసోను 20 సంవత్సరాల పాటు న్యాయాధిపతిగా వ్యవహరించారు. మనము సంసోను యొక్క కథ విని ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. దేవుడు ఒక వ్యక్తిని ఎలా ఏర్పరచుకుంటాడు, తను ఏర్పరచుకున్న వ్యక్తి ద్వారా దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు, దేవుడు సంసోనుకు ఎంతటి బలాన్ని ఇచ్చి ఉన్నాడు, తనని సంసోను తన బలహీనతల వల్ల దేవుని యొక్క బలాన్ని కృపను ఎలా కోల్పోయాడు, చివరికి దేవుని చిత్తాన్ని సంసోను ఎలా నెరవేర్చాడు. ఆయన జీవిత కథ మొత్తంలో సారాంశం విశ్వాసం యొక్క ప్రాముఖ్యత, లోకాన్ని ఆకర్షితులైతే దేవునికి ఎలా దూరం అవుతారు అని ఈ కథ మనకు తెలియజేస్తుంది.